హలో ఎవ్రీవన్, వర్డ్స్ ఆఫ్ ద డేకి స్వాగతం. ఇవాల్టి వర్డ్స్ ఆఫ్ ద డేలో కెన్ యొక్క పాస్ట్ రూపమైనటువంటి కుడ్ గురించి మాట్లాడుకుందాం. కుడ్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామనేటువంటి దాన్ని తెలుసుకున్న తర్వాత వివిధ సందర్భాల్లో క్వశ్చన్స్లో ఎలా ఉపయోగిస్తారు, తర్వాత స్టేట్మెంట్స్లో ఎలా ఉపయోగిస్తారు, నెగటివ్ సెంటెన్స్లో ఎలా ఉపయోగిస్తారు అనేటువంటి దాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయొద్దు, వీడియోలోనికి వెళ్ళిపోదాం. చేయగలిగాను అనేటువంటి అర్థంలో కుడ్ని ఉపయోగిస్తారు. ఓకే, అంటే పాస్ట్ ఎబిలిటీ అన్నమాట. ఇది పాస్ట్ టెన్స్లో ఉపయోగించేటువంటి పదం. ఇది కెన్ అయితే మనం ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాము, అయితే కుడ్ని మనం పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తామన్నమాట. ఓకే, మోడల్ ఆక్సిలరీస్ని మనం ఏ సబ్జెక్ట్కైనా ఒకే ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే ఐ కుడ్, వీ కుడ్, యూ కుడ్, దే కుడ్, హీ కుడ్, కర్షక్ కుడ్, అంకిత కుడ్, షీ కుడ్, ఇట్ కుడ్, లేకపోతే యానిమల్, బర్డ్, థింగ్ ఏదైనా కానీ కుడ్ అని మనం యూజ్ చేస్తాం. కుడ్ అంటే అర్థం ఏంటి అంటే చేయగలిగాను, చేయగలిగింది, గతంలో మన యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు చూద్దాం, ఒక స్టేట్మెంట్ లేకపోతే ఒక సెంటెన్స్ని ఏ విధంగా చెప్తాము. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ సింగ్ ఎ సాంగ్, నేను ఒక పాట పాడగలిగాను. యూ కుడ్ ప్లే చెస్, నువ్వు చెస్ ఆడగలిగావు. దే కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడగలిగారు. వీ కుడ్ రైట్ ది ఎస్సే, మనం ఎస్సే రాయగలిగాము. హీ కుడ్ బై అ స్నాక్స్, అతడు మన కోసం స్నాక్స్ కొనగలిగాడు. వీటిని సెంటెన్స్లో ఇలా యూజ్ చేస్తాం. ఇక నెగటివ్ సెంటెన్స్, చేయలేకపోయాను అని చెప్పేటువంటి స్టేట్మెంట్ని ఎలా చెప్తారో అవి కూడా ఇప్పుడు చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్ ప్లస్ V1ని యూజ్ చేస్తాం మనం. షీ కుడ్ నాట్ డ్రింక్ దాట్, ఆమె అది తాగలేకపోయింది. రవి కుడ్ నాట్ మేక్ దిస్ బోట్, ఈ యొక్క పడవను రవి చేయలేకపోయాడు. దే కుడ్ నాట్ స్పీక్ అబౌట్ ది ఇష్యూ, ఈ విషయం గురించి వారు మాట్లాడలేకపోయారు. వీ కుడ్ నాట్ రైట్ వెల్, మనం సరిగా రాయలేకపోయాము. సునీత కుడ్ నాట్ డాన్స్, సునీత డాన్స్ చేయలేకపోయింది. చేయగలిగావా, చేయగలిగాడా అనేటువంటి స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. దీనిని కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1తో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, కుడ్తో స్టార్ట్ చేస్తారు. కుడ్ యూ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడగలిగావా. కుడ్ ఐ డూ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్ నేను చేయగలిగానా. కుడ్ షీ గెట్ మనీ ఫ్రమ్ హిమ్, ఆమె అతడి నుండి డబ్బు తీసుకోగలిగిందా. కుడ్ దే డ్రైవ్ ద కార్, వారు కార్ని నడపగలిగారా. కుడ్ అక్షయ్ అటెండ్ ద పార్టీ, అక్షయ్ పార్టీకి అటెండ్ కాగలిగాడా. ఈ విధంగా మనం కుడ్తో క్వశ్చన్స్ని అడగగలుగుతాం. ఇక చివరిగా WH వర్డ్స్తో కూడినటువంటి కుడ్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా అడుగుతారో వాటిని కూడా చూద్దాం మనం. వాట్ కుడ్ యూ బై ఫర్ యువర్ కిడ్స్, మీ పిల్లల కోసం ఏమి కొనగలిగావు నువ్వు. వాట్ కుడ్ దే డూ ఫర్ ద స్టేట్, రాష్ట్రం కొరకు వారు ఏం చేయగలిగారు. హౌ కుడ్ షీ మేనేజ్, ఆమె ఏ విధంగా మేనేజ్ చేయగలిగింది. వెన్ కుడ్ షీ రీపే ద లోన్, ఆమె తీసుకున్న అప్పును ఎప్పుడు తీర్చగలుగుతుంది. వేర్ కుడ్ హీ గెట్ ద డ్రెస్ ఎట్ దిస్ లేట్ అవర్, ఇంత రాత్రి సమయంలో ఆమె ఆ డ్రెస్ను ఎలా పొందగలిగింది. ఈ విధంగా మనం కుడ్ను ఉపయోగించి గతంలో మనకున్నటువంటి సామర్థ్యం గురించి మాట్లాడగలుగుతాం. ఈ సెంటెన్స్లను మీ కమ్యూనికేషన్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.